సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ వెంటనే వెలుగుతున్న నా ధునిని తాకు, ఒక శుభవార్తని చెవిన పలుకుతాను తల్లి, వెంటనే తాకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనసులో మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుని వెలుగుతున్నటువంటి ఆ ధునిని తాకండి ఫ్రెండ్స్. తాకారా అండి? అయితే బాబాగారు ఈ ధునిని తాకిన తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో బాబాగారి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఇప్పుడు నిన్ను ఎన్నో రకాల కర్మదోషాలు పట్టి పీడిస్తున్నాయి కదా, ఇలాంటి సమయంలో నీ జీవితమేంటో నీకే అర్థం కావడం లేదు కదా తల్లి, నిజమేనా? అలాంటి సమయంలో నీకు ఎలాంటి ఆనందం కూడా ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారని బలవంతంగా నవ్వుతున్నావే కానీ, అందరితో మాట్లాడుతున్నావే కానీ, మనస్ఫూర్తిగా నువ్వు నవ్వి చాలా రోజులైంది కదా. కాబట్టే నిన్ను ఆనందంగా ఉంచడానికే నిన్ను ఈరోజు మండుతున్న నా ధునిని తాకమన్నాను. నా ధునిని తాకిన నీకు ఒక విషయం చెప్తాను, గుర్తించుకో తల్లి. నీ చుట్టూ ఉన్నవారంతా నీవారే అని భ్రమపడకు. నిన్ను పొగిడేవారు కూడా నీవారు కాదు. ఎవరైతే నీతో గొడవపడి మరీ ఇది అని చెబుతున్నారో, ఎవరైతే నువ్వు మాట్లాడకపోయినా కానీ నీ మంచి గురించే ఆలోచిస్తూ నీకు మంచి చేస్తున్నారో వారే నీవారు. కానీ నువ్వు ఎవరికి విలువనిస్తున్నావు? నీవారికా లేక పరాయి వారికా? అది నీకే తెలియాలి తల్లి. నీ వారికి నువ్వు విలువనిస్తే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అదే నువ్వు పరాయి వారికి విలువనిస్తే ఇలానే నీ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుందమ్మా. నువ్వు పరాయి వారికి విలువని ఇస్తే అది ఇప్పుడు నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీకు తెలియకుండానే వారు నీ జీవితాన్ని లాగేసుకుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. నవ్వుతూ మాట్లాడగానే మంచివారనుకోకు. ఇక నువ్వు ఎటు నడుస్తావో నీ ఇష్టం తల్లి. మనిషి జీవితానికి ఎంతో విలువ ఉంటుంది. నీ గురించి నువ్వే ఆలోచించుకో. అప్పుడు నువ్వేంటో నీకే అర్థమవుతుంది. అలా ఆలోచించగానే నీకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా బిడ్డ? అసలు నేనేం సాధించాను? అసలు నేనేంటి? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని. నీకే కాదమ్మా, కష్టాలు నీకన్నా ఎక్కువ ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు కూడా ఇప్పుడు మంచి స్థానంలో నిలబడి ఉన్నారు. దానికి కారణమేంటో తెలుసా? వారి ఆలోచన విధానం. నీ మెదడుకు నువ్వు మంచి చెప్తే అది నీకు మంచినే చేస్తుంది. అదే చెడుని చెబితే అది తిరిగి నీకు చెడు ఆలోచనల్ని ఇస్తుంది. కాబట్టి నిదానంగా ఆలోచించుకో. నీ జీవితాన్ని ఎలా ప్రశాంతంగా ముందుకు నడిపించాలో ఆలోచించుకో. ఎవరో ఏదో అనుకుంటారేమో అనే ఆలోచనలు అస్సలు నీ మనసులోకి రానివ్వకు. ఎందుకంటే వారేమీ నిన్ను పోషించటం లేదు కదా బిడ్డ. ఇతరుల గురించి నీకు అనవసరం తల్లి. ఈరోజు నేను చెప్పిన వెంటనే నా ధునిని తాకిన నీకు అంతా మంచిగా మారబోతోంది. ఇప్పటి వరకు నీకు ఉన్న చెడు ఆలోచనలు, నీ కంగారు, మొహమాటం, నీ అపోహలు, ఎదుటివారిని చూసి నువ్వు భయపడటం, వీటన్నింటినీ కూడా నా ధునిలోకి అయస్కాంతంలా లాగేసుకుంటున్నాను. నీకు ఉన్న చెడుని మొత్తం నేను కాల్చి బూడిద చేసేస్తాను తల్లి. ఇక అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ. నీకు నా గురుబలాన్ని కూడా అందిస్తున్నాను. ఇక ప్రతిరోజు నీకు నువ్వు నచ్చినట్లు జీవించేలా చేస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తించుకో. ఈ లోకంలో 2 దారులుంటాయమ్మా. ఒకటి మంచి, 2 చెడు. ఈ 2 దారులలో మంచి అనేది చాలా కఠినంగా ఉంటుంది. అదే చెడు అనేది చాలా అందంగా ఉంటుంది. అదే నిన్ను మొదటగా ఆకర్షిస్తుంది తల్లి. అది నీకు చాలా ఆనందాన్నిస్తుంది. కాబట్టి కొంచెం కష్టంగా ఉన్న మంచి దారిలోనే నడు. ఆ దారిలో కూడా మొదటి 3 మెట్లే కష్టంగా ఉంటాయి బిడ్డ.
తరువాత 4వ మెట్టు నుంచి అంతా కూడా ఆనందంగా, అందంగా ఉంటుంది. మరి చెడు దారిలో మాత్రం మొదటి 3 మెట్లు చాలా అందంగా ఉంటాయి. 4వ మెట్టు నుంచి నరకాన్ని చూపిస్తాయి బిడ్డ. కాబట్టి నువ్వు ఆ ఆకర్షణకి గురి కాకుండా న్యాయంగా మంచి దారిలో నడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా దునిని తాకావు కాబట్టి నీ దోషాలు, శాపాలు, కర్మలు అన్నీ కూడా నేనే లాగేసుకుంటున్నానమ్మా. ఇక నువ్వు నా ఆశీర్వాదంతో మంచిగా జీవించు. నీ అతిపెద్ద కోరిక అతి త్వరలోనే నీ చెవిన పడుతుంది బిడ్డ. ఇది సాయి సత్యవాక్కు. తప్పకుండా జరిగే తీరుతుంది. ఆనందంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుని దునిని తాకిన తన బిడ్డల యొక్క కష్టాలను కానీ, బాధలను కానీ, కర్మలను కానీ అన్నింటినీ కూడా బాబాగారు లాగేసుకొని తన దునిలో వేసి కాల్చి బూడిద చేస్తున్నానని చెప్పేసి బాబాగారు తన బిడ్డలకి హామీ ఇస్తూ ఉన్నారండి. రేపటి నుంచి మీ జీవితం మీరు కోరుకున్న విధంగా మారబోతుందని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. ఈ రోజుటి వరకు మీకున్నటువంటి పాప కర్మలనన్నీ కూడా బాబాగారు కాల్చి బూడిద చేస్తారండి. అయితే రేపటి నుంచి మీరు నడిచే విధానం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. బాబాగారు చెప్పినట్టు మంచి దారి, చెడు దారి అని 2 ఉంటాయండి. రేపటి నుంచి మీరు ఎంత కష్టంగా ఉన్నా సరే మంచి దారిని ఎంచుకోవాలి. ఆ మంచి దారిలో కూడా మొదటి 3 మెట్లే కష్టంగా ఉంటాయి. 4వ మెట్టు నుంచి మీకంతా కూడా మీరు కోరుకున్న విధంగా చాలా ఆనందంగా, అందంగా ఉంటుందని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు. పొరపాటున కూడా చెడు దారిలో వెళ్ళకండి. రేపటి నుంచి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా బాబాగారు చెప్పినట్టుగానే ఉండాలి. మంచి పనులే చేయాలి. ఇక మీరు కోరుకున్న జీవితం బాబాగారు మీ చేతుల్లో పెడతారండి. మీరు ఊహించనటువంటి సంతోషాన్ని, మీరు ఊహించనటువంటి ఆనందాన్ని బాబాగారు మీకు అందజేస్తానని చెప్పేసి తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారండి. అందుకే బాబాగారు మనతో అంటూ ఉన్నారు, ఇది సాయి సత్యవాక్కు బిడ్డ, తప్పకుండా జరిగే తీరుతుంది, పొల్లు పోదు అని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ ఒక అభయంలాగా చెప్తూ ఉన్నారండి. అందుకే ఫ్రెండ్స్, రేపటి నుంచి కూడా ఎంత కష్టమైనా సరే మంచి దారిలోనే నడవడానికి ప్రయత్నించండి. మీకంతా కూడా మీ భవిష్యత్ అంతా కూడా బాబాగారు చెప్పినట్టు అందంగా, ఆనందంగా ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.